Namaste, Nenu Mi Kusho, and I am with Brahmini. So today we are at East Brunswick Middle School. So ఇక్కడ తెలుగు కళా సమితి వారు టీఫాస్ వారు దీపావళి సంబరాలు చాలా ఘనంగా జరపబోతున్నారు. సో ఈవెంట్ కవర్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. సో టీఫాస్ వారు గత 40 సంవత్సరాలుగా తెలుగు లలిత కళాన్ని పోషిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. సో ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి కూడా దీపావళి సంబరాలు చాలా ఘనంగా జరపబోతున్నారు. ఈ ఈవెంట్కి ఎంతమంది గెస్ట్ వస్తున్నారు, సో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ బ్రాహ్మణి గారు ఇస్తారు. ఈరోజు ఈ ఈవెంట్కి గెస్ట్ ఆఫ్ ఆనర్గా శివారెడ్డి గారు వచ్చారు, మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల గారు అండ్ ఆల్సో సింగర్స్ అండ్ ఆల్సో మ్యూజిక్ బ్యాండ్. And we also have a lot of performances, dance performances, music performances, and I hope this show is going to be so wonderful and we are waiting to watch this show. Yes. It's going to be a rocking event, and ఈ ఈవెంట్ అన్ని అప్డేట్స్ ఇవ్వడానికి విల్ బి కవరింగ్ ఆల్ ద థింగ్స్. సో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. గట్టిగా వినపడట్లేదు అసలు ఆ బాబు పర్ఫార్మెన్స్. ఓ మై గాడ్, నా భూతన భవిష్యత్. How do you like participating in this TFAS event? What is your overall experience? How do you like it? I actually really like participating in these TFAS events because I think it brings out more of my cultural side, especially being born in America. I'm able to express my culture and I'm able to expand my views on different cultures as well. So what's your name and how long you've been practicing Kuchipudi? My name is Shika Surpaneni and I've been dancing for about 8.5 years at Chinmay Nrityalaya. Okay. And what about you? What's your name and how long you've been practicing? Hi, I'm Veda Sapuri and I've been dancing for 6 years and I love coming to these TFAS events and bringing out my culture here. It's one of my favorite things to do. I love dancing. I've been doing it for so long and I just love expressing my culture through dance and seeing all the other performances through Bharatanatyam and any other classical forms and Bollywood forms as well. ఈరోజు మనము టీఫాస్ వాళ్ళ దీపావళి సెలబ్రేషన్స్లో ఉన్నాము. ఇక్కడ బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు, వాళ్ళు ఈరోజు పర్ఫామ్ చేశారు. వాళ్ళని అడిగి ఈరోజు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి తెలుసుకుందాం మనం. Hi. Hi, Anarki Namaskaram. Hi. So we really enjoyed performing today. We had so much fun watching everyone's expressions. We even had our own expressions. We were able to perform. We practiced for 2 weeks and yeah. Yeah, a lot of dedication and time. We spent almost 3 hours every day traveling to teacher's house, but everyone put in effort and communication, and a lot of dedication was put in the whole time. So it was a good experience, and a lot of people were here to watch and enjoy the cultural aspect of India. I had a really fun time doing it on stage. I really like doing dances, and just preparing for it was a really fun experience too, like dancing with all my friends and also doing homework together too because it was school days. Yeah.
తెలుగు కళా సమితి టీఫాస్ వారు ఈరోజు నిర్వహిస్తున్న దీపావళి ప్రోగ్రాంలో పాల్పంచడానికి మనతో ఈరోజు శ్రీనివాస్ గూడూరు గారు ఉన్నారు. హీఈస్ ద కోఆర్డినేటర్ ఫర్ ద సీనియర్ సింగర్స్ కాంపిటీషన్, రైట్? ప్రోగ్రామ్ ఓకే. ప్రోగ్రామ్ గురించి కొంచెం చెప్పగలుగుతారండి? తప్పకుండా. ఎలా, హౌ డూ యూ లైక్ ద హోల్ కోఆర్డినేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్? ఎస్ మధు అన్న గారు నేను దాదాపు ఒక దశాబ్దంగా కలిసి ప్రయాణం చేశాం. అండ్ సంగీత పరంగా అలాగే ప్రోగ్రామ్స్ పరంగా కూడా. సో ఆయన ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయవలసిందిగా అడగడం జరిగింది. సో ఆ దాంట్లో సీనియర్స్ అంటారు కానీ యాక్చువల్గా అందరూ యంగ్ హృదయాలేనండి. 60+ ఉన్నా కానీ బట్ ఇవాళ దాదాపు 7 సింగర్స్. మేమందరం కూడా ఈ కరోనా టైంలో కలిసిన వాళ్ళం పాటలతో. మన మధు అన్న గారు జిఎస్కే ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దాదాపు 70 ప్రోగ్రామ్స్ చేశాం జూమ్లో ఆయన ఆధ్వర్యంలో. సో అప్పుడు కలిసిన ఫ్రెండ్షిప్ అదంతా. అదే మిత్రులతో కలిసి ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దాదాపు 30 నిమిషాల ప్రోగ్రాము. అందరూ పాటలు పాడి అందున ఒక గేయ రూపకంగా దీన్ని మలిచామన్నమాట. ఒక థీమ్ తీసుకొని ఒక ప్రేమ, ఒక పెళ్ళి అండ్ సంసారం, ఆ జీవితంలో ఎట్లా ట్రాన్సిషన్ అయ్యారు ఒక జంట అనేది ఒక థీమ్ తీసుకొని దాని చుట్టూ పాటలు అల్లి ఈ ప్రోగ్రాం చేయడం జరిగిందనమాట. మంచి రెస్పాన్స్ వచ్చిందండి, స్పందన బాగా వచ్చింది. అండ్ టీఫాస్తో నాకున్న అనుబంధం మోర్ దెన్ 12 years. దో ఐ ఫ్రమ్ న్యూయార్క్ అండ్ న్యూయార్క్ TLCAకి పాస్ట్ ప్రెసిడెంట్ని, అలాగే న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘానికి నేను వ్యవస్థాపకుడిని, అలాగే SPB మ్యూజిక్ ఇంటర్నేషనల్ కూడా ఐఎమ్ ద ఫౌండింగ్ చైర్మన్. అలాగే ఈ ప్రోగ్రాం చేయడానికి కూడా నన్ను ఆహ్వానించినందుకు మధు అన్న గారికి, తెలుగు కళా సమితి కార్యవర్గానికి, అలాగే ఈ ప్రోగ్రాంని నడిపిస్తున్నామన్న గిరి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా తోటి సింగర్స్ అందరూ కూడా అద్భుతంగా పాడి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేశారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలైవారితో నీ బొమ్మ, నిజంలో నిన్ను చూడండి ఊరుకోదమ్మా. ఓకే, సుబ్బారావు గారు ఎలా అనిపిస్తుంది ఈ ఈవెంట్ మీరు అటెండ్ కావాలి? వాస్తవంగా ఈ దీపావళి సంబరాలు ఒకవైపు, నా దృష్టిలో దీపావళి సంబరాలతో పాటు ఈ టీఫాస్ తెలుగు కళా సమితి 40 వసంతాలను పూర్తి చేసుకుంది. కాలగమనంలో 40 వసంతాలు అనేది ఏమాత్రం చిన్నది కాదు. ఈ 40 వసంతాలలో 4 దశాబ్దాల కాలం పాటు ఈ కార్యక్రమాలను నడిపించడానికి వాళ్ళు అనేకమైన కష్టాలు నష్టాలు అన్నింటిని కూడా భరిస్తూ విజయవంతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. చక్కటి ఒక అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని ఇక్కడ సాకారం చేశారు. ఈ యొక్క టీఫాస్ చేసినటువంటి ఈ మంచి కార్యక్రమాలను వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా అధ్యక్షుడు మధు అన్నగారిని ప్రత్యేకంగా ఆయన్ని, ఆయన కమిటీ సభ్యుల్ని, అదేవిధంగా మాతో పాటు పాల్గొన్నటువంటి ఉపేంద్ర శ్రీ చిలుకులు గారిని, అదేవిధంగా భాను మాగులూరి గారు, రమేష్ అవిర్నేని గారు, వీళ్ళందరినీ పేరు పేరున అభినందిస్తూ ఉన్నా. దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు చెప్పారు. అట్లాంటి తెలుగు భాషని ముందుకు తీసుకురావడానికి తెలుగు కళా సమితి 40 సంవత్సరాలకైనా కాల కృషి చేసి నేను తీసుకొస్తున్నారు. దానిలో మన సంస్కారము, సంస్కృతి అన్నీ ముందుకు తీసుకురావడం నాకు చాలా సంతోషం. రకరకాల ప్రోగ్రాంకి కాంపిటీషను, దానిలో వాళ్ళకందరికీ బహుమతులు ఇచ్చుకుంటూ ఇస్తుంటే చిన్నపిల్లలు చూసి డ్యాన్స్ గురువులు చూస్తే కూడా చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటివి చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే
భాష, మన తెలుగు భాష అందరినీ కలుపుతుంది. ఎక్కడ మీరు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కానీ తెలుగు భాష మనందరి తెలుగు తల్లి, తెలుగు బిడ్డల, మనం తెలుగు గడ్డలో పెరిగాం. అందువల్ల ఇది చాలా ముఖ్యం అని చెప్పి నాకు చాలా సంతోషం. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా ఈరోజు తెలుగువారు ప్రతి రంగంలో తమ సత్తాను చాటుతున్నా కూడా, సాంకేతికంగా అన్ని రంగాల్లో చాటుతున్నా కూడా తమ భాషను, తమ మూలాలను మర్చిపోకుండా ప్రతి రాష్ట్రంలో, అమెరికాలో ఉన్నటువంటి అన్ని ప్రఖ్యాత ప్రముఖ పట్టణాల్లో కానివ్వండి, లేకపోతే వేదికల మీద కానివ్వండి, తెలుగు భాషను సజీవంగా ఉంచడానికి తమ వంతు సమున్నతమైనటువంటి లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకెళ్తున్నారు. భాషని ముందుకు తీసుకెళ్లే ఈ పరంపరను మరింతగా కొనసాగించాలని, ఈ సంస్కృతి ఒక విప్లవంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని రాబోయే తరాలకు అందించడం మనందరి సమున్నత బాధ్యత అని తెలియజేసుకుంటూ తెలుగు భాష ఔన్నత్యం వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. We're a FCC team based in Parsippany, New Jersey. We consist of 14 members, 7 senior members and 4 recruited members. And basically our robot function is to pick up a certain object and complete a certain task based on this year's theme, which is Into the Deep. And I could show you a robot demo. So this is our intake system, and it uses a servo, and it's a continuously moving servo, and it rotates, and a claw will come pick it up. This is our deposit system, and it'll close and deposit it all the way at the basket, and that's our high level plan so far. So this is our build design, but we also code in Java. We're using open source machine learning and Google TensorFlow for object detection. Very powerful. Yes. They're going to approve and disapprove your projects. They're going to fund it. They're very powerful. TV5 మన టీవీ వాళ్ళు మీరే సాక్ష్యం. దీపావళి సంబరాలు నవంబర్ 23 జోయాన్ మజిస్ట్రో పర్ఫార్మెన్స్ సెంటర్ ఈస్ట్ బ్రాంచ్ అప్పర్ ఎలిమెంటరీ స్కూల్లో అత్యద్భుతంగా వైభవంగా పండగ వాతావరణంతో చేశాము అంటే న్యూజెర్సీలో ఉన్న తెలుగు వారందరి సహకారం బలం మాకు తోడైతే ఇంత
గొప్పగా వైభవంగా చేశాము. చిచ్చుబుడ్లు మతాబులు పేలుతుంటే కాకరపువ్వొత్తులతో పిల్లలు తిరుగుతుంటే ఎలా ఉంటుందో ఈ ప్రాంగణం అంత అందంగా అలంకరించి స్టేజ్ మీద కూడా అంత చక్కగా అలంకరించి న్యూజెర్సీలో ఉన్న నాట్య సంగీత కళాశాలలు ఎంతోమంది కళాకారులు స్వతహాగా తాను స్వయం కృషితోటి నేర్చుకున్న కళాకారులు ఎంతోమంది వచ్చి ఈ రోజున ప్రదర్శనలు ఇవ్వడం, దీపావళి ముఖ్యోద్దేశంగా ఏర్పరిచిన పాటలు ఆటలు అన్నీ కూడా చాలా మెచ్చుకోదగినవి. వీటన్నిటికీ టీఫాస్కి మాకు సహాయం చేస్తున్నారంటే ఐ లైక్ న్యూజెర్సీ పీపుల్, ఐ లవ్ తెలుగు పీపుల్, ఐఎమ్ విత్ తెలుగు పీపుల్. దీపావళి వేడుకలు ఇంత వేడుకలుగా జరిపించి నందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుసు. www@tfasnj.orgకి వెళ్ళండి, మా కార్యక్రమాలన్నీ వినండి, మాకు సహకరించండి, మీ డొనేషన్స్ ఇవ్వండి, ప్రోగ్రాంలకి స్పాన్సర్ చేయండి. మా రాబోయే ఈ దీపావళితో పాటు రాబోయే సంక్రాంతి సంబరాలు, ఉగాది సంబరాలు, త్రిమూర్తి ఫెస్టివల్స్లో కూడా పాల్గొనండి. మాతో పాటు మీరు కూడా ఆనందించండి. విజయకేతనం ఎగరేద్దాం. టీఫాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం గిరిగారితో ఉన్నాము. హీఈస్ ద కోఆర్డినేటర్ ఫర్ యాన్యువల్ ఈవెంట్స్ అండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఫర్ టీఫాస్. సో గిరిగారు, ప్రోగ్రామ్స్ అన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద ఓవరాల్ ప్రోగ్రామ్ టుడే? ఒపీనియన్ అంటాం కన్నా అది ప్రేక్షకుల నుంచి మీరు అడగాలి. ఫస్ట్ పాయింట్ వాళ్ళ స్పందన తెలుసుకోవాలి. బట్ మా వరకు మాకు వచ్చినటువంటి రెస్పాన్స్ని బట్టి చాలా అద్భుతంగా జరుగుతుందని మాకు వస్తున్న ఫీడ్బ్యాక్. అందరికన్నా ముఖ్యంగా మన టీవీ ప్రేక్షకులు, టీవీ5 ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలండి. సో ఇది చాలా గొప్ప పెద్ద ప్రోగ్రాము. మాకున్నటువంటి వన్ ఆఫ్ ద సిగ్నేచర్ ఈవెంట్స్. మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2024-26 సంవత్సరాల్లో మేము ఏవైతే ఈ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉన్నామో ఇవి ఒక 5 మెయిన్ సిగ్నేచర్ ఈవెంట్స్ ఉంటాయి. దీపావళి ఈజ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ సిగ్నేచర్ ఈవెంట్. సో దీని బడ్జెట్ కూడా అలానే ఉంటుంది. దీనికి ఎక్కువ మంది చాలా డోనార్స్ రావటం, మాకు ఈవెంట్ స్పాన్సర్గా శ్రీమతి స్వాతి అట్లూరి గారు సపోర్టు, అలానే మా బీఓటీస్ కూడా నిర్విరామంగా గత 2 నుంచి 3 నెలలు విపరీతంగా వర్క్ చేస్తున్నాము. అలానే చాలామంది కనీసం దగ్గర 100 మంది వాలంటీర్స్ వీటి మీద, స్పోర్ట్స్ కమిటీస్ అయితే ఏంటి, సింగింగ్ అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఏంటి. సో ఈ రోజున ఈ సాకారమైనటువంటి ఈ కళ, ఈ అద్భుతానికి వెనక చాలా గ్రౌండ్ వర్క్ ఉంది, చాలా 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 శ్రమ ఉన్నది. సో చాలా అద్భుతమైన స్పందన వస్తుంది కిషోర్ గారు నిజంగా. సో ఈ టీఫాస్కి ఎప్పటి నుంచో సపోర్టివ్గా ఉన్న అందరు టీచర్లు, రకరకాల వాళ్ళ స్కూల్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేసి చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చారండి. ఇవాళ జరిగిన వాటిలో పేరిని నృత్యం ఒకటి చాలా హైలైట్. సో నిజంగా చాలా చాలా ధన్యవాదాలు పేరున కూడా, ఒక్కళ్ళని కాదండి. ఇందులో వాలంటీర్ మొదలుకొని మొత్తం మా బీఓటీస్ మధ్యలో ఎవరెవరితో అయితే అసోసియేట్ అయ్యి వర్క్స్ చేసి వాళ్ళ రోజున ఎంత హ్యాపీగా అనిపించింది వాళ్ళ ఒక్కొక్కరి దగ్గర ఫీడ్బ్యాక్. విత్ దిస్ రియల్లీ వీ హ్యావ్ ఫర్గాటన్ అవర్ ఆల్ ద స్ట్రెస్ అండ్ పెయిన్ వీ హ్యావ్ గాన్ త్రూ సో ఫార్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ మంత్స్. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రమ ఎవ్రీథింగ్ ఈస్ పేడ్ ఆఫ్. ఆడిటోరియం నుంచి ఇంకా మ్యూజిక్ వస్తుంది, లోపలి చప్పట్లు, అరుపులు. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ రాకింగ్ ఈవెంట్ అండ్ థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి, నా పేరు దాము గేదెల. నేను ఈ టీఫాస్తో నేను పరోక్షంగా ప్రత్యక్షంగా 40 years నాకు అవినాభావ సంబంధం ఉందండి. నేను కూడా పాత ప్రెసిడెంట్ను, అదేవిధంగా అడ్వైజరీ బోర్డులో ఉన్నాను. అయినప్పుడు కూడా నాకు వదలడం లేదు, ఎందుకంటే అంత తెలుగు కళా సమితి అంటే నాకు అంత ఇష్టం. ఎందుకంటే ప్యూర్ డెడికేటెడ్ ఫైన్ ఆర్ట్స్ అండి. ఎక్కడ ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఐ సా దట్ సో మెనీ I involved for all national organizations, Thana, Ata, Nats, all. అయినప్పటికీ కూడా తెలుగు కమిషన్లో ప్రత్యేకంగా బ్రాండ్ నేమ్ ఉందండి. ముఖ్యంగా అమెరికాలో మొట్టమొదటిగా తెలుగు జ్యోతి అని సంచిక మన తెలుగు కళా సంస్థ స్టార్ట్ చేసింది. ఎక్కడ కూడా యూఎస్ఏలో ఎక్కడ కూడా స్టార్ట్ చేయలేదు. అప్పుడు కిడమ రఘునాథ్ గారు ఉండేవారు, అతను స్టార్ట్ చేశారండి. ఆ విధంగానే మొత్తం కార్యక్రమం జరుగుతుంది. 7 నేషనల్ ఆర్గనైజేషన్స్లో 4 నేషనల్ ఆర్గనైజేషన్ ఇక్కడ పుట్టాయండి న్యూజెర్సీలో. డెఫినెట్లీ విల్ డూ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నా పేరు వాణి కూనిశెట్టి. నేను టీఫాస్ ట్రెజరర్గా పనిచేస్తున్నానండి. ఈరోజు ఈ ప్రోగ్రాంలో, తెలుగు కళా సమితి ప్రోగ్రాంలో చాలామంది వచ్చారు. చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ 1200 మంది దాకా వచ్చారండి మాకు ఈరోజు. సో ఇలానే ప్రతి ప్రోగ్రామ్ని మాకు జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము.
ఈరోజు మీరు ప్రోగ్రాంలో చూస్తే అన్ని రకాలు పాటలు, డ్యాన్సులు, నాడు నేడు అని చెప్పి ఓల్డ్ హీరోయిన్స్, హీరో పాటలు, రోబోటిక్స్, బతుకమ్మ, ఫ్యాషన్ షో అన్నీ జరిగినాయండి. ఇలానే మా ప్రతి ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. Basically, Hope for Spandana is a non-profit organization that helps children with mental disabilities and their families. So, for example, we have 4 schools in India, both in Telangana and Andhra Pradesh, and we help these kids by sending them to these schools and providing them with support. Also, another thing we do is for people with physical disabilities, during COVID, we helped set up a lot of shops so they have a steady income. Instead of just like a donation, they actually have an earning so that they can make a living of themselves. Yeah, and they can provide for their families. Another thing we do is we also do Medicare for those said adults and kids. A lot of them have, it's really sad, they're obviously underprivileged and they also have a lot of mental and physical disabilities. So we provide health care for them. And really the beautiful thing about Hope for Spandana is that there is zero administrative costs, meaning every penny, every dollar given to us is going right to the cause, nothing comes to us. And Hope for Spandana's main demographic and is run by volunteers in grade school, such as me and her. So really any penny counts, and we're doing this for a good cause. Thank you. Yeah. Thank you very much, and I hope whatever the good deed you're doing, it will help all the Hope for Spandana, and wish you all the best. Okay? Thank you so much. పిలిచిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలి చెలి నీవెవరో పిలిచిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలి చెలి నీవెవరో పిలిచిన వెన్నెలవో సిగలో గల జాబిల్లి తిరునగములు చిందగా సిగలో గల జాబిల్లి తిరునగములు చిందగా అడుగడుగున హంసలు వయ్యారములొలకగా వెతికే పెదవులతో తొనికే మధువులతో వెతికే పెదవులతో తొనికే మధువులతో ముందు కోరి చెంత చేరి పిలిచే నాచెలి పిలిచిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలి చెలి నీవెవరో పిలిచిన వెన్నెలవో. ఆ అమ్మాయిని చక్కగా కళ్ళ కట్టినట్టుగా వినిపించారు సార్, చూపించారు కదా. ఇప్పుడు మరి ఆ అమ్మాయి ఉంటుందో ఒకసారి చూద్దామండి. రాజశ్రీ గారు వస్తున్నారు. అవునండి, కానీ మాటల్లో చెప్పాలంటే చాలా బిడియంగా ఉంది సార్. మాటలా చెప్తాను. మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రావేయలా. అతడిని చూస్తే రెప్పలు వాడిపోయే విడియమ్మ పేదరా. ఎదురుగా వస్తే చెప్పతాగిపోయే తలపులు చూపేదరా. ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలుపకపోతే ఎలా. ముందుగా మధు అన్న గారికి ధన్యవాదాలు, అలాగే టీఫాస్ టీం మొత్తానికి కూడాను మా తరఫు నుంచి ధన్యవాదాలండి. ఇలాంటి చక్కటి కార్యక్రమం మా చేత చేయించినందుకు. వారు సీనియర్స్ సిటిజన్స్ అన్నారని, సీనియర్స్ అన్నారని మేము దానికి విరుద్ధంగా చక్కటి పాటలు చాలా ఉత్సాహంగా పాల్గొని మంచి పాటలతో అందరినీ కూడా చాలా ఉత్సాహభరితం చేశాము. అలాగే అందుకని చాలా సంతోషంగా అనిపించింది పార్టిసిపేట్ చేయటం. మనసులో ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా. చిత్తపల్లె చల్లగా ఉందని ఎంతను పెనలేదని కనువే కలసుకునే వేడిలో ప్రేమ అంటని తీయని బాధని లేత గుండెల మొత్తం
లోకమెల్ల గోలంట టామ్ 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 అహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట. నా పేరు ఉమా మాకమండి. టీఫాస్ తెలుగు ఫైనాన్స్ సొసైటీ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. సీనియర్ సింగింగ్ ప్రోగ్రామ్ అని చాలా బాగా కోఆర్డినేట్ చేశారు శ్రీనివాస్ గూడూరు గారు, విశ్వనాథం గారు. టీఫాస్ ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా ప్రోత్సహిస్తారు. మేము ఆల్మోస్ట్ 30 years నుంచి టీఫాస్తో పరిచయం ఉంది, సంబంధం ఉంది. మధు గారికి వాళ్ళ బృందానికి థ్యాంక్స్ అండి. అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. పడమట సంధ్యారాగం కుడియడమల కుసుమ పరాగం. పడమట సంధ్యారాగం కుడియడమల కుసుమ పరాగం. వడిలో చెరిమోహన రాగం. వడిలో చెరిమోహన రాగం. జీవితమే మధురానురాగం. నా పేరు సుబ్బారావు సన్నిధి అండి. ఐఎమ్ 70 years old. I've been in this country for 50 years now. And we still enjoy Telugu music, Telugu పాటలు పాడుకుంటూ హాయిగా మేము అందరం కలిసి మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యాన మధు అన్న గారి ప్రెసిడెంట్షిప్లో హాయిగా మేము తెలుగు పాటలు పాడుకుంటూ ఇప్పటికి కూడా తెలుగు పాత పాటలు ఘంటసాల గారి పాటలు అవన్నీ ఎంజాయ్ చేసాం. ఇవాళ అదే ఆ ఉద్దేశంతోనే మేము అందరం కలిసి పాట పాడుతూ హాయిగా సంతోషంగా మీ అందరి ముందుకు వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. జీవితమే మధురానురాగం అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం. పతిదేవుని కురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. నమస్కారం అండి. ఈరోజు మాకు చాలా పెద్ద పండుగ ఇక్కడ. మా 60+ వాళ్ళంతా కలిసి ఒక మంచి పాట, మంచి కార్యక్రమం 21 నిమిషాలంటే 21 నిమిషాలే తీసుకొని చేసేసాము. అండ్ దట్ వాజ్ ఎ బిగ్ హిట్. అండ్ ఎవ్రీబడి ఇన్ ద ఆడియన్స్ వేర్ ఎవర్ వీఆర్ మీటింగ్ దే ఆర్ జస్ట్ కంగ్రాచులేటింగ్ us. అండ్ దిస్ ఈజ్ ఎ రియల్ గుడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. అండ్ we thank really to TFAS and TFAS కార్యవర్గము అండ్ మాకు నాయకత్వం వహించిన మా శ్రీనివాస్ గూడూరు గారికి, మా టీంలో ప్రతి ఒక్కరి నేమ్కి పేరున రాజీ గారికి వారిని నేను గురువుగా భావిస్తాను. అండ్ శ్రీనివాస్ గారు మాకు లీడరు, ఈయన ఒక లీడరు మన సుబ్బారావు గారు, ఉమా గారు మాకు ఎప్పుడు మిత్రులు, ఎప్పుడు మా ఆప్త మిత్రులు, మా పక్కనే ఉంటారు. మేమంతా ఒక కుటుంబం, దట్ ఈజ్ తెలుగు కుటుంబం. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. వసంతైన రోజు వసంతాలు పూజే రోజు. వసంతాలు పూజే రోజు. మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూజే రోజు. వసంతాలు పూజే రోజు. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. మన వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. So how do you like participating in the TFAS event? What is your experience today? I personally really liked it. It was a joy. All 9 of us, we put a lot of hard work into
learning our dance Pralia Payodijale. It was about the Shavataras, and we put a lot of hard work into it, and it did end up turning out really good. So I'm really glad that we were able to get this opportunity to perform. What is your name? Havisha. And how long you been practicing Kuchipudi? I've been doing Kuchipudi for 10 years. Yeah. Great. How about you? What's your name? I'm Akshaya. And how long you been participating? 2 years. So how do you like about the overall event today? I'm like really excited and I'm really happy. Yeah, I'm really happy about the event and yeah, it's really great. So what makes you interested in this event? How did you participate in this event? This event, it is fun. Fun. Is it through your parents? Yeah. Oh. Yeah, really. So what's your name? How long you been practicing? My name's Aditi and I've been practicing for 8 years. How about you? What's your name and how long you been practicing? My name's Sharmishta. I've been practicing for 9 years. How do you like the event today? It's always nice coming to a TFOS event. We know, like, we get to see singers, and it's always nice to perform a dance we've been learning for a long time. So what is your name? Snigdha. How long you been practicing Kuchipudi? Like 9 years now? Yeah. What do you like about the event today? Did you like your performance? Yeah, I think we did good. Pretty good. Yeah. And what's your name? My name's Sai. My name's Sai. Okay. How long you been practicing Kuchipudi? 10 years. This is my 11th year running. Okay. Yeah. How did you know about this event? What made you interested in participating in this event? As a dancer, we've been doing TFOS events for a really long time, ever since I was little. So I was always encouraged to like dance for them. And yeah, this is a Telugu event, so all the culture and all the dances are brought together. And this is one of my favorite things to do, and I hope this is one of your favorite things to watch as well. TFOS rocks! సంగీతం కానీ నాట్యం కానీ రావాలంటే ఆ స్వరము నాదము అని రావాలి. అవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి అని అనడానికి తార్కిపు ఉదాహరణ వేదం. మన కృష్ణ యజుర్వేదంలో 3 స్వరాలు కనిపిస్తే శుక్ల యజుర్వేదంలో 7 నుంచి 10 స్వరాల దాకా పలుకుతారు. తెలుగు కళా సమితి స్థాపన జరిగిన కొన్ని నెలలకే మన పాతకాపులందరికీ తెలుసు, రఘునాథ్ గారు తన చేతి రాతతో మొదలెట్టారు తెలుగు జ్యోతి అని. ఆ తెలుగు జ్యోతి పత్రికని ఈ 40 ఏళ్ళుగా నడుపుకుంటూ వస్తున్నాము. దానికి తెలుగు కళా సమితి కార్యవర్గం వారి ప్రోత్సాహం చాలా ఎక్కువగా ఉన్నది. So idandi ee roju TFOS Deepavali celebrations. I hope you all liked it and enjoyed this show. And this is me, Brahmini and Kishore from TV5 and Mana TV and program director Ragini.